అమెరికా చేరిన రేవంత్ న్యూయార్క్ లో సీఎం కు ఘన స్వాగతం. బంగ్లాదేశ్ లో మళ్లీ రక్తపాతం, అల్లర్లలో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థుల నిరసనలు, అధికార పార్టీ శ్రేణులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం అంటూ చూస్తా ఉన్నాం. అసలు ఈ బంగ్లాదేశ్ లో ఎందుకు లొల్లి జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. బంగ్లాదేశ్ లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని ఏకైక డిమాండ్తో విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉదయం తొలి రోజు ఆదివారం దేశవ్యాప్తంగా రక్తపాతానికి దారితీసింది. విద్యార్థులు అధికారిక అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14 మంది పోలీసులు సహా 93 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన హోంశాఖ ఆదివారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను అమలుకు, అంతేకాక ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను దేశవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే 4G సేవలను కూడా ఆపేయాలని మొబైల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని హసీనా చర్చలకు ఆహ్వానించిన ఆమెతో మాట్లాడేందుకు ఆందోళనకారులు తిరస్కరించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై జరిగిన నిరసనలో ఇటీవల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్తో విద్యార్థులు ఉద్యమం బాట పట్టారు. దేశవ్యాప్తంగా హింస చెలరేగడంపై స్పందించిన ప్రధాని హసీనా షేక్ విద్యార్థుల ముసుగులో టెర్రరిస్టులు హింసకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, హింసకు పాల్పడుతున్న వారిని అణిచివేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్మీ, నేవీ, వాయుసేన చీఫ్లు, పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో హసీనా సమావేశం అయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి గోల తప్ప ఇంకేం కనబడతలేదు. సో దాని వెనకాల నిజంగా వాస్తవంగా ఆవిడ అనుకున్నట్టుగా లేదా ఆవిడ చెప్తున్నట్టుగా టెర్రరిస్ట్ గ్రూపులు ఏమైనా ఉంటే ఉండొచ్చు గాక, మనకు తెలియదు, మన దేశం కాదు కాబట్టి.